వాళ్ళే మీడియా ముఖ్యంగా కూడా చెప్పారు. 8 నెలలు నీ దగ్గర పెట్టుకున్న కేసు రవిని వీళ్ళని చంద్రబాబు నాయుడు గారు శిష్యులు అని చెప్పి నీ పేపర్లోనేమో ఆయనే చంపించాడని రాసి అభవం స్వల్పం తెలియని వ్యక్తుల మీద నోటు వచ్చినట్టు మాట్లాడి మనం వేసేసి అమిత్ షా సినిమాలో రాఘోపాలరావు చెప్పినట్టు ఆడికి ఆడు బామ్మద్దికి తేడాలు ఉన్నాయి కదా. ఈయన ఖర్చు రాసి ఆ టిక్కీలో తుంగబెట్టి ఆడు చూసుకుంటాడు. మనం వెళ్ళి పరామర్శించి వద్దారే అంటాడు గోపాలరావు. అదే మోడల్లో నిదానంగా విమానం దగ్గర ఉన్న హెలికాప్టర్ పక్కన ఉన్న మరి కారులో షికారుకి వెళ్తూ అక్కడికి వెళ్ళి అక్కడ కళ్ళకు కట్టినట్టు సోదాహరణంగా వివరించి షిన్నాయిని ఇక్కడ పెట్టారు, షిన్నాయిని అక్కడ తీసుకెళ్లారు, షిన్నాయిని అక్కడ పూశారు అని చెప్పి కళతో చూసినట్టు ఏమో తెలియదు. మనం పుట్టినప్పుడు చూసారు మాకు తెలియదు. బట్ ఎంత చేసి ఇప్పుడు అది ఫెయిల్ అయ్యేటప్పటికి సిబిఐకి ఇచ్చేటప్పటికి మరి ఎంత మేనేజ్ చేయాలన్నా మరి రామ్ సింగ్ లాంటి ఆఫీసర్ వచ్చి మరి కూలంకషంగా రాసేశారు. ఇవాళ మళ్ళీ గూగుల్ టేక్అవుట్ 750 మీటర్లు తేడా ఉంటుందని ఏదో రాశారు. అసలు అంత ప్రజలు ఎరిపప్పులని అంటే పిచ్చి కన్నా అని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ప్రతి వాడు కూడా ఏ ట్యాక్సీ డ్రైవర్ అయినా ఎవరింటికి వెళ్ళాలన్నా సరే గూగుల్ మ్యాప్సే చూసుకుంటున్నారు. గూగుల్ మ్యాప్స్లో 700 మీటర్లు 500 మీటర్ల తేడా ఉంటే ఎవడైనా ఎవరింటికన్నా చేరగల అసలు అవకాశం ఉందా? 5 మీటర్లు 10 మీటర్ల తేడాలో గూగుల్ మ్యాప్స్ మీకు ఎగ్జాక్ట్గా పాయింట్అవుట్ చేసేస్తుంది.